ఈసారిగా కదలకపోతేనే వినాయకులు మా కుటుంబాలన్నీ రోడ్డుని వీధి పాలవుతాయి. మా పిల్లల్ని మేము అంతా కట్టుకొని ఒక చెరువులోకి దుంకి ఆత్మహత్య చేసుకోవడం ఒకటి గ్యారంటీ. ఈ వినాయకులు కానీ కదలుకోకుంటే మాకు ఇదే బతుకుతారు, ఇంక ఇది తప్ప మాకు ఏది రాదు. పాయసం తీసుకున్నది కూడా తక్కువైంది. మా నుండే భగవంతుడే మమ్మల్ని ఆదుకోవాలన్నా మాకు. సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో మ్యాటర్ ఏంటంటే మీకు అర్థమైంది కదా, వినాయకుడి గురించి. సో పోయిన సంవత్సరం అంతా కరోనా వల్ల వినాయక పండుగ ఎవరు జరుపుకోలేదు. అంటే ఇంట్లో జరుపుకున్నారనుకో, ఇంటి ముందర షెడ్ వేసి ఫ్రెండ్స్, ఆ డీజే సాంగ్స్, ఆ ఉత్సవమే వేరే అనమాట. సో వినాయక పండుగ వస్తుంది కదా, దగ్గరలో ఉంది, ఇంకా 10 రోజులేమో ఉంది. సో మన అనంతపూర్లో ఎలాంటి వినాయకులు ఉన్నాయి, ఎలా వెరైటీస్ ఉన్నాయో చూపిస్తాను మీకు. సో ఇదైతే ఫస్ట్ రోడ్లో ఉన్నాయి, పెయింట్ వేసి రెడీగా ఉన్నాయి. ఇంకా సిండికేట్ నగర్ కొన్ని పల్లెల్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. సో గాయస్, వచ్చేసారు మన వినాయకుళ్ళు, ముస్తాబ్ అవుతున్నారు వినాయక చవితికి. రండి చూద్దాం ఎలా ఉందో వినాయకుడు. చెప్పన్నా మీ అడ్రస్ ఎక్కడ? వినాయకులు అనంతపురం జిల్లా, అక్కడ అనంతపురం జిల్లా బల్లార్ రోడ్డుకి వినాయకులు సిండికేట్ నగర్లో రెడీ చేసి పెట్టినాము. గత సంవత్సరం లాక్డౌన్ పడేదాళ్ళకే మా విగ్రహాలన్నీ రెడీ అయిండే. అనుకోకుండా లాక్డౌన్ పెట్టడం వల్ల మా విగ్రహాలు అట్లే నిలబడినాయి. 10-15 లక్షలు పెట్టుబడి పెట్టి మేము ఇంకా పోలీసు వాళ్ళ అనుమతి కోసమే ఇంకా పర్మిషన్ ఇచ్చినారా అంటున్నారు కొనేవాళ్ళు. కానీ పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. తెలంగాణలో ఇచ్చేసినారు, మాకు ఇక్కడ మన ఆంధ్రాకి కొద్దిగా ఇది చేస్తున్నారు, ఇంకా రాలేదు. కొనేవాళ్ళు కానీ పర్మిషన్ ఇచ్చినారా అంటున్నారు. అయితే చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. పర్మిషన్ ఉందా అంటున్నారు. ఇప్పుడు ఆ పర్మిషన్తోనే వెయిట్ చేస్తున్నారు జనాలు. కానీ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈసారిగా కదలకపోతేనే వినాయకులు మా కుటుంబాలన్నీ రోడ్డుని వీధి పాలవుతాయి. మా పిల్లల్ని మేము అంతా కట్టుకొని ఒక చెరువులోకి దుంకి ఆత్మహత్య చేసుకోవడం ఒకటి గ్యారంటీ. ఈ వినాయకులు కానీ కదలుకోకుంటే గత సంవత్సరము లాక్డౌన్ పడేదాళ్ళకే మాకు 30% అన్ని వినాయకులు రెడీ అయిపోయిండే. అప్పుడు సడన్గా లాక్డౌన్ అనేదాళ్ళకే మాకు ఇంకా ఏం తోచక మేము అట్లే నిలబెట్టేసినాము. ఈసారన్నా అమ్మడానికి పర్మిషన్ ఇవ్వాలని జగన్ సార్ని మేము కోరుతా ఉన్నాము. పోయిన సంవత్సరం లాక్డౌన్ పోలే అంటున్నారు, అప్పుడు ఎలా బతికారు, ఎలా తిన్నారు? అప్పులతో కూలిపాలి వెళ్ళి బతుకుతున్నాము ఈయన కోసం ఎదురు చూసుకుంటా. కానీ ఈ సంవత్సరం అన్నా పోతే నెక్స్ట్ సంవత్సరం అన్నా మనకు అవకాశం వస్తుంది కదా అని ఎదురు చూసుకుంటా అట్లే ఇబ్బందులు మా ఇబ్బందులు ఏదో ఉన్నా కానీ అట్లే ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. అప్పులలో డిమాండ్ చేస్తున్నారు, ఒక పక్క అప్పులు ఇచ్చిన వాళ్ళు. మాకు ఏమో కారణమో దిక్కు తోచక కూలిపాలి చేసుకొని తింటా ఉన్నాము. ఈ వినాయకులు కదిలితేనే మాకు ఏదన్నా కొంత
పెట్టుబడి పెట్టుకునే దానికి వాళ్ళకి ఇచ్చేదానికి బాగుంటుంది. లేకుంటే వాళ్ళు అప్పులలో వచ్చి మా ఇంటి మీద పడితే వాళ్ళు ఒత్తిడి ఎక్కువైతే ఇంక మాకు ఒక చెరువులో దుంకి ఆత్మహత్య చేసుకునేది ఇంకా మాకు అదొకటి తక్కువ అయిండేది. జగన్ సార్ గారికి మేము దయచేసి కోరుకోవడం ఏమంటే కుమ్మరోళ్ళకి ఈ కళాకారులకి ఏదన్నా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. చాలా నష్టపోయినాం. ఈసారన్నా అనుమతి ఇవ్వండి సార్, మీరు ఈసారన్నా ఇవి అమ్ముకొని అప్పులు కట్టడానికి మాకు బాగుంటుందని మేము కోరుతున్నాం సార్. జగన్ సార్ నమస్తే సార్. కరోనా వచ్చి నష్టపోయినాము. ముందు సంవత్సరం కూడా చాలా నష్టపోయినాము. మాకు ఇదే బతుకుతారు, ఇంక ఇది తప్ప మాకు ఏది రాదు. కూలి పనికే పోయినాము. ఇంకేం చేయాలో చెప్పు. ఇంక ఉపాసం ఉండలేము కదా. ఒక రోజు 2 రోజులు పిల్లల్ని ఎట్లా పెట్టేకైతుందన్న. మా కుమ్మరోళ్ళకి వచ్చేసి ఇదే మాకు ఈ పనే. వినాయకులు అమ్ముడుపోతేనే మాకు అన్నము, లేకపోతే మేము రోడ్డు పడాల్సి వస్తుంది. పాయసం తీసుకున్నది ఒకటి తక్కువైంది. మా నుండే భగవంతుడే మమ్మల్ని ఆదుకోవాలన్నా. మాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అక్క? గవర్నమెంట్ పర్మిషన్ అయితే కలెక్టర్ అమ్మ చెప్పింది. సెలెక్ట్ చేసుకున్నారా లేదా? చూసామన్న బొమ్మలు అన్ని బాగున్నాయి, కానీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. పర్మిషన్ ఇస్తే జగన్ సార్ స్టార్ట్ చేస్తారు పనులన్నీ. బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం అన్న. చాలా డిసప్పాయింట్ ఉన్నారు కదా లాస్ట్ ఇయర్. డిసప్పాయింట్ అన్న. ఫ్రెండ్స్ ఎంజాయ్ వేరే అది. 2 ఇయర్స్ నుంచి ఏం వినాయక చవితి. సో ఈసారి వినాయక చవితి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మేము కానీ కోరుకుంటున్నాం జగన్ సార్ని, అదొకటి వేడుకుంటున్నాం. వస్తుందండి ఖచ్చితంగా, వారం లోపల పర్మిషన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, చాలా పెద్దవి. అసలు అనంతపూర్లో ఇలాంటివి నాకు తెలిసి ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడైతే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. వీళ్ళకు వ్యాపారం లేక చాలా ఆర్థికంగా చితికిపోయినారు, అప్పుల్లో కూరుకుపోయారు. సో వచ్చి వీళ్ళకి కొని హెల్ప్ చేయండి. జిల్లా బల్లార్ బైపాస్, బల్లార్ రోడ్డు, రాచనపల్లి పంచాయతీ, కొడిమి క్రాసు. మేము ఇక్కడ గణపతి బొమ్మలు చేపట్టి 10 ఏళ్ళు దాదాపు అవుతుంది. ఇప్పటికి కరోనా కాలం కష్టకాలంలో పెట్టుబడి పెట్టి చాలా లాస్ అయిపోయినాము. దాదాపు 16 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాము. చాలా పెద్ద బొమ్మలన్నీ లాస్ అయిపోయినాయి, అన్నీ నిలిచినాయి. ఇప్పుడు ఇంటి మీద అప్పు తెచ్చుకొని పెట్టుబడికి పెట్టుకున్నాము. దాంట్లో బ్యాంకులో లోన్ తెచ్చుకున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినాము. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన దానివల్ల బియ్యం కార్డు కూడా పోయింది. మొత్తం ప్రభుత్వం నుంచి ఆదాయం అంటే ఏంది లేదు.
ఓన్లీ చేతి వృత్తి మీదే బతికి ఆధారపడే వాళ్ళము. మొత్తం ప్రభుత్వం నుంచి అన్నీ లాస్ అయిపోయినాయి. ప్రభుత్వం ఏదో కనికరించి ఈసారన్నా మాకు బొమ్మలు సేల్ అయితే అట్లా పర్మిషన్ ఇస్తే అందరికీ బాగుంటుందని కోరుకుంటున్నాము. దయచేసి అధికారులంతా స్పందించి మా గణపతి బొమ్మలను ఆదుకోవాలని కోరుతున్నాము. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ అందరికీ గవర్నమెంట్ సహాయం ఉంది, సంవత్సరం ఇస్తున్నారు. ఆటో వాళ్ళకి కానీ చేనేత వాళ్ళకి కానీ ప్రతి వాళ్ళకి ఇస్తున్నారు. మీకేమి ఇచ్చారు అలాగా? మాకు మాత్రం ఈ గణపతి బొమ్మలు చేసుకునే వాళ్ళకి మాత్రం ఏ ఆదాయము లేదు. ప్రభుత్వం నుంచి అయితే ఏ మాత్రము మరి దీనికి పెట్టుబడి అంటూ ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వరు. బ్యాంకులో అడిగినా కానీ అది సంవత్సరానికి ఒకసారి పెట్టుబడి కదా, దానికి ఏమి ఇవ్వము. నెల కట్టేటట్టుంటే ఇస్తాము అంటారు. నెల కట్టేదానికి మనకి కాదు కదా, ఇది సంవత్సరం ఒకసారి చేసుకోండి. అది ఇట్లా ఏదో అప్పులు తెచ్చి చేసుకుంటున్నాము. పెట్టుబడి చాలా లాస్ అయిపోయింది. ప్రభుత్వం ఏదో మా మీద దయ ఉంచి ఆదుకోవాలని కోరుచున్నాము. లాస్ట్ ఇయర్ ఎలా చేశారు? మీకు ఒక వినాయక పండుగ అంతా మొత్తం బ్యాన్ అయిపోయింది, ఎలా జరిగింది? కూలి పని పోయి చేసుకుంటున్నాం. మీరు కూలి పనేనా? కూలి పని చేస్తున్నారు? కూలి పని పోయి బతికేదానికి ఆధారం. ఇంకా మా చేతి పని నిలిచిపోయింది కాబట్టి కూలి పనికే పోతుంది.